సో హ్యాన్మలాస్ అందరూ అలా ఉన్నారు. నేను మీ రోయ్. సో వెల్కమ్ టు యానిమే అప్డేట్స్ ఎపిసోడ్ 10కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సారీ 11 డేస్ తర్వాత చెప్తున్నాను అనమాట. సో ఆల్రెడీ నేను దీనికన్నా ముందు లాస్ట్ వీక్ వీడియో చేయాలనుకున్నాను, అప్డేట్స్ వీడియో, కానీ కుదరలేదు. సో ఎందుకు చేయలేదో లాస్ట్లో చెప్తాను అనమాట, వీడియో ఎండ్లో. సో అందుకే లాస్ట్ వీక్ అండ్ ఈ వీక్ అప్డేట్స్ అన్నీ కలిపి చెప్పేస్తున్నాను. కీ విజువల్స్ అస్సలు లేవన్నమాట. మూడో నాలుగో ఉన్నాయి. సో ఇంపార్టెంట్వి చెప్తున్నాను, కానీ మెయిన్ అప్డేట్స్ చాలా ఉన్నాయి. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈ అప్డేట్ వచ్చేసరికి జాన్ 1 నుంచి ఇప్పుడు దాకా, అంటే 11 జాన్ వరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ అయితే కవర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ గ్లోబల్ యానిమే న్యూస్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఈ వారం రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్స్ అండ్ కీ విజువల్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ టు బి ఫర్ ఎవర్ ఎమ్టో రెబల్ 3199 ఫిలిం. సో దీనికి సంబంధించి ఒక కీ విజువల్ అండ్ ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సో తర్వాత వచ్చేసరికి ద ఏంజల్ నెక్స్ట్ డోర్ స్పాయిల్ మీ రూట్. సో దీనికి సంబంధించి సీజన్ 2 రిలీజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి అయితే మనకి ఏప్రిల్ 13th అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో దీనికి సంబంధించి ఒక కీ విజువల్ రిలీజ్ చేశారు. సో లాస్ట్ కీ విజువల్ గురించి మాట్లాడుకుంటే, డ్రాయింగ్ దీస్ దెన్ డై. సో యానిమే వచ్చేసరికి అయితే మనకి జూలైలో అయితే షెడ్యూల్ అయితే అయిందనమాట. సో దీనికి సంబంధించి ఒక కీ విజువల్ రిలీజ్ చేశారు. సో ఇవి అనమాట ఇప్పుడు దాకా ఉన్న టీజర్ ట్రైలర్స్ అండ్ కీ విజువల్. సో ఇప్పుడు మెయిన్ యానిమే అప్డేట్స్లోకి వెళ్ళిపోతే, సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి ఐ లాస్ట్ మై అడ్వెంచర్ లైసెన్స్ లైట్ నావెల్. సో యానిమే ఈ లైట్ నావెల్ అయితే మనకి యానిమే అడాప్టేషన్ అది అవుతుంది. సో దీంతో పాటు ది పర్సన్ ఐ లవ్ ఆస్క్ మీ టు ఇన్ మై సిస్టర్ సీల్. సో ఈ రెండు నావెల్స్ అయితే మనకి యానిమే అడాప్టేషన్ అయితే అవ్వబోతుంది అనమాట సూన్. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే వన్ పంచ్ మ్యాన్. సో మీ అందరూ తెలిసిందే వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 రిలీజ్ అయింది, అయిపోయింది అని. సో దాని పార్ట్ 2 రిలీజ్ డేట్ అయితే ఇచ్చారనమాట. సో అది వచ్చేసరికి 2027 అనమాట. సో సీజన్ 3 అయితే చాలా దారుణంగా ఉంది. పార్ట్ 1 అయితే లిటరలీ ట్రామా వచ్చేసింది అందరికీ. సో ఇప్పుడు ఇందులో ఒక గుడ్ న్యూస్ ఉంది, బ్యాడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే 2027లో రిలీజ్ అవుతుంది. అంటే అనౌన్స్మెంట్కి రిలీజ్కి లిటరలీ 1.5 ఇయర్ టైం ఉందన్నమాట. సో ఇప్పటికన్నా గుడ్ యానిమేషన్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. బ్యాడ్ న్యూస్ ఏంటంటే సేమ్ యానిమే స్టూడియో అయితే యానిమేట్ చేస్తుంది, సేమ్ ప్రొడక్షన్లో. అదే పెద్ద ట్రామా అనమాట. సో దయచేసి ఇప్పటికన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని యానిమేట్ చేయండి, దానికి కొంచెం ప్రొడక్షన్ ఇవ్వండి, మనీ కొంచెం. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మాంగాని ఇలా చేస్తున్నారు దారుణంగా. సో చూద్దాం ఏమవుతుందో. సో తర్వాత అప్డేట్ వచ్చేసరికి ద బ్రిలియంట్ హీలర్స్ న్యూ లైఫ్ ఇన్ ది షాడోస్. సో యానిమేకి అయితే సీక్వెల్ అయితే రాబోతుంది, సీజన్ 2 అయితే రాబోతుంది. సో దానికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సో అంతేకాదు ఇంకొక యానిమే కూడా అయితే సీజన్ 2 రాబోతుంది. సో యానిమే పేరు వచ్చేసరికి ట్రాప్ డేటింగ్ సిమ్ ది వరల్డ్ ఆఫ్ ఒటమిక్ గేమ్స్ ఇంటోస్ ఫర్ మోబ్. సో దీనికి సంబంధించి సీజన్ 2 కూడా అయితే మనకి రాబోతుంది. ప్రొనౌన్సియేషన్ తప్పు చెప్పు ఉండొచ్చు, మీకు స్క్రీన్ మీద వేస్తాను చూసుకోండి. సో తర్వాత అప్డేట్ వచ్చేసరికి జేజేకే. సో జేజేకే అయితే మనకి మాంగా ఏదైతే ఇప్పుడు మోడ్యూలో కొత్త సిరీస్ కాకుండా మనకి ఎండ్ అయిపోయిన సిరీస్ ఉంది కదా, మొన్న అక్టోబర్కి అయితే లిటరలీ 150 మిలియన్ కాపీస్ని అయితే వరల్డ్ వైడ్గా అయితే సేల్ అయితే చేసిందనమాట. అండ్ ఫిజికల్ డిజిటల్తో కలిపి సో అనౌన్స్ అయితే చేశారనమాట. జెమ్ ఫెస్టివల్ ఎవరైతే ఉన్నారో, సో 150 చాలా ఎక్కువ అనమాట. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, సో డీమన్ స్లేయర్. సో మీ అందరికీ తెలిసిందే, డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసెల్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి రికార్డ్స్ పెట్టింది. అండ్ ఆస్కార్కి కూడా నామినేట్ అయ్యిందని. సో ఇప్పుడు ఆ యానిమే మూవీ ఏదైతే 2025లో అయితే టాప్ 10లో అయితే 7th ర్యాంక్లో ఉందన్నమాట. టాప్ 10 హైయెస్ట్ గ్రాసెస్లో డీమన్ స్లేయర్ టాప్ 7లో. అండ్ టాప్ 3 యానిమేటెడ్ ఫిలిమ్స్లో అయితే 3rd పొజిషన్లో అయితే ఉందన్నమాట వరల్డ్ వైడ్ 2025కి. సో లిటరలీ వేరే లెవెల్లో రికార్డ్స్ అయితే సెట్ చేస్తుంది. సో నెక్స్ట్ మూవీ అయితే లిటరలీ టాప్ 1కి వెళ్ళిపోద్ది యానిమేటెడ్స్లో. అండ్ గ్రాసర్స్లో కూడా నాకు తెలిసి 7th పొజిషన్ నుంచి 5th 4th రావచ్చు అనమాట. ఆ రేంజ్లో ఉంది. నెక్స్ట్ మన ఇనోస్కే అయితే రాబోతున్నాడు, వేరే లెవెల్లో ఉంది. మీరు ఎగ్జైటెడ్గా ఉన్నారా లేదో చెప్పండి. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే కేపాప్ డీమన్ హంటర్స్ అనమాట. సో ఈ యానిమే మూవీ ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉండొచ్చు, ఒకవేళ తెలియకపోతే చెప్తున్నాను. ఇది కూడా ఒక యానిమేటెడ్ మూవీ అనమాట. సో దీనికి సంబంధించి అయితే ఒక అవార్డు అయితే ఇచ్చారనమాట. సో అది వచ్చేసరికి బెస్ట్ యానిమే ఫిలిం క్రిటిక్స్ చాయిస్ అవార్డు అనమాట వచ్చింది. అంతేకాదు సో ఇది మనకి డీమన్ స్లేయర్తో పాటు నామినేట్ కూడా అయింది ఆస్కార్స్కి. సో చూద్దాం. ఈ యానిమే అయితే నేను చూడలేదు, ఒకవేళ మీరు చూస్తే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో తర్వాత అప్డేట్ వచ్చేసరికి కామెంట్ రైడర్. సో కామెంట్ రైడర్ అని చెప్పి ఒక యానిమే ఉందన్నమాట.
సో రీసెంట్గానే రిలీజ్ అయింది, మొన్న డిసెంబర్లోనో నవంబర్లోనో రిలీజ్ అయింది. చాలా బాగుంటుంది యానిమే. సో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు ఈ యానిమే ఫ్రాంచైజీ సంబంధించి అయితే ఒక మూవీని అయితే అనౌన్స్ అయితే చేయబోతున్నారు. సో దానికి సంబంధించి అయితే ఒక కౌంట్ డౌన్ అయితే పెట్టారనమాట జాన్ 2027కి. మేబీ ఆ రోజు డీటెయిల్స్ అండ్ ట్రైలర్ లాంటివి ఏమైనా రిలీజ్ చేస్తారేమో. సో చూడాలి, స్టోరీ ఏంటిదో మనకి ఇంకా తెలీదు. సో జాన్ 27కి వెయిట్ చేయాలి. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే డెడ్పూల్. సో డెడ్పూల్ అందరికీ తెలిసిందే, మీరు మార్వెల్ ఫ్యాన్ అయినా అవ్వకపోయినా. సో ఇప్పుడు డెడ్పూల్ అయితే ఆల్రెడీ ఒక మాంగా కూడా ఉందన్నమాట. ఎస్, మీరు విన్నది నిజమే. డెడ్పూల్కి ఒక మాంగా సిరీస్ కూడా ఉంది, అఫీషియల్ మాంగా సిరీసే, ఫ్యాన్ మేడ్ కాదు. సో అది వచ్చేసరికి డెడ్పూల్ సమురాయ్. సో మనకి దీనికి ఆల్రెడీ సీజన్ 1 రిలీజ్ అయిపోయింది, మంచి హిట్ కూడా అయింది. సో ఇప్పుడు దాని సీజన్ 2 అయితే రేపు జాన్ 15th అయితే మనకి రెన్యూవ్ అయితే చేయబోతున్నారు అనమాట. సో దీనికి సంబంధించి చాలా చాలా ఉందన్నమాట. సో మీకు కనుక దీని రిలేటెడ్ ఏమైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కంప్లీట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే డిజ్నీ అండ్ వెబ్టూన్. సో వెబ్టూన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో వెబ్టూన్ వచ్చేసరికి మనకి మాంగాస్ అండ్ మాన్వాస్ చదువుకునే ఒక ప్లాట్ఫామ్ అనమాట. మీరు కావాలంటే సొంతగా కూడా మాన్వా వెబ్టూన్ డిజైన్ చేసి మీరు అప్లోడ్ చేయొచ్చు, ఒక ప్లాట్ఫామ్. సో ఇప్పుడు డిజ్నీ అండ్ వెబ్టూన్ కలిసి అయితే ఒక కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ని అయితే డెవలప్ చేయడానికి అయితే చూస్తున్నారు అనమాట. ఇది జస్ట్ న్యూస్ అండ్ కన్ఫర్మ్ న్యూస్ కదా, అఫీషియల్ న్యూస్ కాదు, జస్ట్ లీక్స్ అనమాట. సో చూడాలి, అండ్ ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏంటి అని తెలీదు. సో మనం మార్వల్ అవి కూడా మనకి వెబ్టూన్ స్టైల్లో రావచ్చు అనమాట. సో చూద్దాం ఏమవుతుందో. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే స్కూబిడు వన్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్ ఫేవరెట్ అనమాట. సో ఇప్పుడు ఇది యానిమేలోకి అయితే రాబోతుంది, యానిమే ఫార్మాట్లో. సో నేను చాలా సర్ప్రైజ్ అయినా అనమాట. వార్నర్ బ్రోస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చిందనమాట, 2027లో అయితే రాబోతుంది. సో కాకపోతే దీన్ని ఎలా తీసుకొస్తారు ఏంటి అనేది తెలీదు. సో చూద్దాం, నాకు తెలిసి ఎలా వస్తుందో. మేబీ సీరియస్ టోన్లో వస్తుందో, కామెడీ టోన్లో వస్తుందో. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే గెన్షిన్ ఇంపాక్ట్. సో ఈ గేమ్ గురించి ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇది ఒక ఓపెన్ వరల్డ్ గేమ్ అనమాట. వన్ ఆఫ్ ఫేమస్, చాలామంది ఉన్నారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్సే వేరే లెవెల్ ఆడతారు అనమాట, అంత పాపులర్ గేమ్ ఇది. సో ఈ యానిమేకి సంబంధించి ఈ గేమ్కి సంబంధించి ఒక యానిమేని అయితే ఓఫ్టోబుల్ అయితే మనకి అనౌన్స్ అయితే చేసింది 2.5 years బ్యాక్. ఓఫ్టోబుల్ అంటే మన డిమన్ స్లేయర్ని ఎవరైతే యానిమేట్ చేశారో ఆ స్టూడియోస్ అనమాట. సో చాలామందికి ఏంటంటే లైక్ మనకి డిమన్ స్లేయర్ని యానిమేట్ చేశారు కదా ఆ స్టూడియో వాళ్ళు. సో కాకపోతే ఏంటంటే వాళ్ళు అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు ఏం చెప్పారంటే డిమన్ స్లేయర్ తర్వాత తీస్తాము, ముందు అయితే రాదని చెప్పారు. సో కాకపోతే చాలామందికి డౌట్స్ ఉన్నాయి, అది షెల్వ్ అయిపోయిందా, ఇంకా ప్రాజెక్ట్ ఆన్లో ఉందని. సో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో గెన్షిన్ ఇంపాక్ట్ గేమ్ ప్లే మేనేజర్ ఉన్నారు కదా, సో ఆయన అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారనమాట. సో ఎవరు కంగారు పడకండి, యానిమే అయితే వస్తుంది. ప్రెజెంట్ మేము దాని మీద వర్క్ చేస్తున్నాం, దాని గురించి టైం పడుతుంది, సూన్ మీకు అప్డేట్స్ వస్తాయని అయితే చెప్పారనమాట. సో ఫ్యాన్స్ ఖచ్చితంగా యానిమే వస్తుంది, నేను ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఓఫ్టోబుల్ ఏంటంటే డీమన్ స్లేయర్ కన్నా వేరే లెవెల్ యానిమేషన్ అయితే ఇస్తామని వాళ్ళు ప్రామిస్ చేస్తారు. ఆల్రెడీ డీమన్ స్లేయర్ యానిమేషన్ పీక్లో ఉంది, ఇంకా ఎలా ఉంటుందో నేను చూడాలనుకుంటున్నాను. సో మీరు కూడా ఎక్సైటెడ్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. సో మన లాస్ట్ మెయిన్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే సోలో లెవెలింగ్. సో మీ అందరు తెలిసిందే సోలో లెవెలింగ్ లైవ్ యాక్షన్ వస్తుందని. సో దీనికి సంబంధించి షూట్ అయితే మనకి ఏప్రిల్లో అయితే స్టార్ట్ అవబోతుందంట, విత్ 7 episodes అయితే రాబోతుంది. 7 episodes సీజన్ 1 సీజన్ 2ని కవర్ చేస్తారా, లేదా నెంబర్ ఆఫ్ చాప్టర్స్ని కవర్ చేస్తారా, ఏం చేస్తారో తెలీదు. సో చూద్దాం ఎలా ఉంటుందో, రిలీజ్ షెడ్యూల్స్ రిలీజ్ అయినాకే తెలుస్తుంది. సో ఇవే అనమాట ఇప్పుడు దాకా ఉన్న మెయిన్ అప్డేట్స్. సో ఇప్పుడు మీ అందరికీ ఎంత ఇష్టమైన రీజనల్ యానిమే అప్డేట్స్లోకి వెళ్ళిపోతే, సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి వన్ పీస్. సో వన్ పీస్ అయితే మీ అందరికి తెలిసిందే, ఆల్రెడీ మనకి వానో ఆర్క్ అండ్ ఈస్ట్ బ్లూ ఆర్క్ అయితే మనకి కార్టూన్ నెట్వర్క్లో రీజనల్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ మన తెలుగులో కూడా వచ్చిందని. సో ఇప్పుడు మనకి హెడ్ ఐలాండ్ ఆర్క్ ఏదైతే ఉందో అది సూన్ మనకి రీజనల్ డబ్లో అయితే రాబోతుంది, ఇంక్లూడింగ్ తెలుగు అనమాట. సో రిలీజ్ డేట్ ఇంకా రాలేదు, కానీ కన్ఫర్మేషన్ న్యూస్ అనమాట. సో నన్ను అడిగితే నాకైతే డబ్బింగ్ అయితే నచ్చలేదు, వచ్చిన మూవీ డబ్బింగ్ నచ్చలేదు. తీసుకురావడం కూడా ఒక సీక్వెన్స్లో కాకుండా అలా పెడతలో తీసుకొస్తున్నారు కార్టూన్ నెట్వర్క్లో వాళ్ళు. ఏమవుతుందో. సో ఒకవేళ చూడాలనుకుంటే సూన్ వస్తుంది, నేను ఇన్ఫార్మ్ చేస్తాను రిలీజ్ డేట్ వచ్చినాక. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఏ సైలెంట్ వాయిస్. సో ఈ మూవీ చాలా బాగుంటుంది అండ్ చాలామంది చూసే ఉంటారు. సో ఈ మాంగా ఏదైతే ఒరిజినల్ మాంగా క్రియేటర్ ఉన్నారు కదా, సో ఆ పేరు మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి.
సో అయితే సూన్ మన ఇండియాని అయితే విజిట్ చేయబోతున్నారు ఈ జాన్ 18th అండ్ 19th. సో రీజన్ వచ్చేసరికి ఒక ఫెస్టివల్కి అయితే ఆమె అటెండ్ అయితే అవ్వబోతున్నారు. సో అందులో అయితే ఒక ప్యానెల్ ఉంది. సో ఆ ప్యానెల్ పేరు వచ్చేసరికి ఏ దిల్ మాంగా మోర్ ఆర్ట్ అండ్ యానిమేస్ ఫ్రమ్ జపాన్ అనమాట. సో దీంట్లో అయితే మాంగాస్ అండ్ గ్రాఫిక్ నోవెల్స్ గురించి అయితే మాట్లాడుకుంటారు. వాటి గురించి అయితే సెలబ్రేట్ చేసుకుంటూ వాటి గురించి అయితే చెప్తారనమాట. సో ఇదైతే జైపూర్లో అయితే జరగబోతుంది. జాన్ 18th అండ్ 19th అయితే ఆ షెడ్యూల్ అయితే ఉందన్నమాట. సో ఎవరన్నా నార్త్లో ఉంటే వెళ్ళి ట్రై చేయండి కలవడానికి. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే సో జేజేకే సీజన్ 3. సో ప్రజెంట్ అయితే మనకి సీజన్ 3లో 2 ఎపిసోడ్స్ రిలీజ్ అయినాయి అండ్ 9.2 రేటింగ్ వచ్చిందనమాట. సో అంతేకాదు ఇండియాలో దాదాపు 3 to 4 ప్లాట్ఫామ్స్లో అయితే మనకి ఓటీటీలో టాప్లో అయితే ప్రజెంట్ అయితే రన్ అవుతుంది. సో చాలా బాగుందంట. నేను స్టిల్ ఇంకా చూడలేదు. సూన్ దాన్ని చూసి దాని రిలేటెడ్ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే క్రంచీ రోల్. సో క్రంచీ రోల్ ఇండియా అయితే వాళ్ళ న్యూ బ్రాండ్ అంబాసిడర్ని అయితే అనౌన్స్ అయితే చేసిందనమాట. సో అది వచ్చేసరికి మోస్ట్ ఫేమస్ క్రికెటర్ శుభ్మన్ గిల్ అనమాట. శుభ్మన్ గిల్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ మనకి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. సూన్ మనం చాలా కమర్షియల్స్ అండ్ యానిమే స్క్రీనింగ్స్ కానీ చూడొచ్చు. సో ఆల్రెడీ మనకి టైగర్ ష్రాఫ్, తర్వాత రష్మిక మందన, సో ఇప్పుడు మనకి శుభ్మన్ గిల్ కూడా అనమాట. సో మీ బ్యాచ్లో ఎవరైనా క్రికెట్ లవర్ ఉంటే, సో ఇంకా యానిమే కార్టూన్ అనేవాడు ఉంటాడు కదా, అడిగి చూపించండి. భయ్యా నువ్వు చూస్తావు అంటే చెప్తున్నా, శుభ్మన్ గిల్ కూడా అయితే యానిమే చూస్తున్నాడు. సో ఇప్పుడు నీ టైం, ఖచ్చితంగా వెళ్ళి యానిమే చూడు. సో ఇవి ఇప్పుడు కాకుండా మెయిన్ యానిమే అప్డేట్స్. సో ఇప్పుడు మనం ఈ వీక్ రిలీజెస్, అంటే ఈ వీక్ రిలీజెస్ అండ్ అప్కమింగ్ ఈ జాన్లో ఏవైతే రీజనల్ అప్డేట్స్ వస్తాయో అవి, సో వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఈ వీక్ రిలీజెస్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ వచ్చేసరికి సెంటెన్స్ టు బి హీరో. సో ఈ యానిమే గురించి చాలామంది చెప్తున్నారు. సో దీని మీద కూడా రివ్యూ వస్తుంది. సో ఈ యానిమే మనకి బోత్ జపనీస్ అండ్ తెలుగులో అయితే అవైలబుల్గా ఉంది. సో తర్వాత వచ్చేసరికి హెగన్ కిమి. సో ఈ యానిమే. సో దాని తర్వాత డార్క్ మూన్ ది బ్లడ్ ఎటర్ యానిమే. సో దాని తర్వాత ఫ్రేరిన్ అండ్ దాని తర్వాత డైలీ లైఫ్ ఆఫ్ ఇమ్మోర్టల్ కింగ్. సో ఇవన్నీ అయితే ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 5. సో తర్వాత యానిమే వచ్చేసరికి యూ అండ్ ఐ ఆర్ పోలార్ ఆపోజిట్. సో ఈ యానిమే కూడా అయితే మనకి తెలుగులో అయితే క్రంచీరోల్లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవన్నీ అయితే మనకి తెలుగులో అయితే స్ట్రీమ్ అయితే అవుతున్నాయి అనమాట క్రంచీరోల్లో. సో చెక్అవుట్ చేయండి. సో అప్కమింగ్ రిలీజెస్ గురించి మాట్లాడుకుంటే కనోనో ది సోర్సెస్ కెన్ సీ. సో ఇది వచ్చేసరికి జాన్ 25th అయితే మనకి రిలీజ్ అవుతుంది. వీక్లీ ఎపిసోడ్స్ అనమాట. సో దాని తర్వాత అన్ అడ్వెంచర్ డైలీ గ్రేడెడ్ ఎట్ ఏజ్ 29. సో ఇది వచ్చేసరికి అయితే మనకి జాన్ 28th అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో దాని తర్వాత జేజేకే సీజన్ 3 తెలుగు డబ్ వచ్చేసరికి మనకి జాన్ 29th అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఇది కూడా వీక్లీ ఎపిసోడ్స్. సో దాని తర్వాత ట్రైగన్ స్టంపెడ్ అండ్ ఏ మెసెంటోప్ టీచర్ ఏ క్లాస్. సో ప్రొనౌన్సియేషన్ చెప్పు ఉండొచ్చు, సారీ. సో స్క్రీన్ మీద వేస్తాను చూడండి. సో ఈ 2 యానిమేస్ వచ్చేసరికి మనకి జాన్ 31st అయితే రిలీజ్ అవబోతుంది. సో ఇవి అనమాట ఇప్పుడు దాకా ఉన్న అప్డేట్స్. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో లాస్ట్ వీక్ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేదంటే నా ఫోన్ పగిలిపోయింది. సో కుదరలేదన్నమాట. సో దాని తర్వాత 3 డేస్లో అయితే నేను కొత్త ఫోన్ తీసుకున్నాను. సో ఇప్పుడు ప్రెజెంట్ దాంట్లోనే రికార్డ్ చేస్తున్నాను. సో ఐక్యూ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి వీడియోస్ తొందరగా వస్తాయి. ఎందుకంటే లాస్ట్ ఫోన్ వల్ల నాకు రికార్డింగ్కి 1-2 అవర్స్ అయిపోతే, ఎడిటింగ్కి 4-5 అవర్స్, ఎక్స్పోర్టింగ్కి ఇంకో 2-3 అవర్స్ పట్టేది. సో కాకపోతే ఇప్పుడు అలా కాదు. సో మోస్ట్లీ తొందరగానే వస్తాయి అనమాట. సో అంతేకాదు న్యూ ఇయర్ కూడా వచ్చేసింది. సో ఈసారి రెజల్యూషన్ వచ్చేసరికి కన్సిస్టెన్సీగా అయితే అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో కొంచెం గొంతు బాగాలేదు, అడ్జస్ట్ అవ్వండి. సో జలుబు వల్ల. సో ఇది వాళ్ళ వీడియో గైస్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రాయన్ విత్ తెలుగుని. మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.